రాజుగారికి వచ్చిన సపోర్ట్ ఈయనకి లేదు మీడియాలో. నేను అనేది సాక్షి వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు కదా, వీళ్ళకి మీడియా లేదు, ఒక పేపర్ ఛానలే ఉంది వాళ్ళకైతే. ఈయన బయటకు వచ్చి రచ్చబండ ఇలాంటివి ఏం చేయట్లేదు. అది తేడా చేస్తాడేమో ఇప్పుడు, అంటే వీళ్ళకి కూడా ఇప్పుడు అదే ప్రాబ్లం. ఆయన బయటికి ఏ సస్పెండ్ చేశారంటే అది చేస్తాడు రేపటి నుంచి. ఒక్కటి ఖాయం, ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకోవాలి, ఎందుకంటే టికెట్కి సచిన ఇవ్వరు ఆయన, నో డౌట్. భవిష్యత్తు ఉంటుందా సార్? భవిష్యత్తులో బయటకు వచ్చి ఇండివిజువల్ గా నగ్గే అంత కెపాసిటీ ఉంటుందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు బయటికి వెళ్తే తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? అవును, కోటన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదా? శ్రీదేవికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా? అంటే వాళ్ళంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు, కొలుకుపూడికి ఆ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. శ్రీదేవి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆవిడ కాదు కదా, డాక్టర్. అవును. తర్వాత కోటన్ రెడ్డి అంతకు ముందు సామాన్యుడే కదా, వైసీపీ ఇచ్చింది, కాదనుకున్నప్పుడు టీడీపీ ఇచ్చింది. ఇంకోటి, రేపు రాబోయే రోజుల్లో సీట్లు భారీగా పెరుగుతాయి, 225 అవుతాయి. ఎస్సీ ఎస్టీ సీట్లు భారీగానే పెరుగుతాయి. కాకపోతే ఇతనికి కూటమిగా ఉంటే కూటమిలో అవకాశం రాదు. కూటమి కాదనుకోండి రేపు బీజేపీ తరఫున జనసేన తరఫున రావచ్చు, లేదా వైసీపీకి అక్కడ ఎవరు లేరు అనుకుంటే వైసీపీకి ఇవ్వచ్చు. ఏమైనా జరగచ్చు అక్కడ. కానీ తెలుగుదేశం పార్టీని ఇరుకురు పెడుతుందా కొలుకుపూడి వ్యవహారం? ఎంపీ కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళని ఎట్లయితే వైసీపీ ఇబ్బంది పడిందో, ఇతని వల్ల తెలుగుదేశం అట్ట ఇబ్బంది పడుతుంది. కాకపోతే కొంత మీడియాని కంట్రోల్ చేయగలరు కాబట్టి కంట్రోల్లో ఉందంటే. రైట్, చూద్దాం.